సినిమా బిడ్డలు ఈ ప్యానెల్ ఎన్నో కలలతో ఆశలతో చాలా తీవ్రంగానే పోటీ చేశాం. రిజల్ట్స్ వచ్చాయి. నా ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారు. మిగతాది వాళ్ళ ప్యానెల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 2-3 రోజులు జరిగిన సంఘటనలు దాని గురించి మనమందరూ కలిసి కూర్చొని చర్చించాం. సరే, ఏం చేయాలి? మా మంచి కోసం వచ్చాం. సభ్యులు ఎన్నుకున్నారు. కానీ మొదటి నుంచి మనం ఏ ప్యానల్ అయినా ఒకే ప్యానల్ ఎన్నుకోండి అని చెప్పాం. క్రాస్ ఓటింగ్లు జరిగాయి. సగం మంది ఈ ప్యానల్ నుంచి, సగం మంది ఆ ప్యానల్ నుంచి ఎన్నుకున్నారు. సరే, ఎన్నుకున్న గెలిచిన సభ్యులు మా ప్యానల్ నుంచి మనందరినీ కలిసి మాట్లాడదామన్నారు. ఎలక్షన్ జరిగిన విధానం గురించి చర్చించాం. డిఆర్సీ చీఫ్గా ఉన్న మోహన్ బాబు గారు వచ్చి కూర్చున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు. కానీ క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి ఒక సీనియర్ నటుడు ఆయన మీద చేసుకున్నారు. చాలా అసభ్య భాషలను ఉపయోగించారు. తనీష్ అనే కుర్రోడి మీద కానీ, నరేష్ గారి ప్రవర్తన కానీ. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ రాత్రికి ఈసీ రిజల్ట్స్ మాత్రం పక్కన పెట్టారు. ఆ రోజు రాత్రి మనం వెళ్ళేటప్పుడు 11 మంది ఉన్నాం మనం ఈసీలో. నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్నికలు అన్నారు, రిజల్ట్స్ అన్నారు. మళ్ళీ సాయంత్రం అయ్యింది. మొత్తం కౌంట్ చేయడానికి 4 గంటలు పడింది, 5 గంటలు పడింది మొదటి రోజు. బట్ రెండో రోజు కొన్ని పోస్టల్ బ్యాలెట్ని కలపడానికి వాళ్ళకి ఒక రోజు పడింది. అక్కడ కూడా ఆశ్చర్యం పడింది. సడన్గా చూస్తే లెక్కలు మారాయి. మీరు 8 మంది ఈసీలో, మిగతాది మనము అన్నారు. ఎలా పెరిగాయి ఇది? ఎలా నిన్న గెలిచిన వాళ్ళు ఇవాళ ఎందుకు లేదని మనకు ఆశ్చర్యపడ్డాం. ఆ తర్వాత ప్రెస్ మీట్ చేయడము జరిగింది. విష్ణు గారు అందరిని కలుపుకుని వెళ్తానన్న మనిషి. అందరూ కలిసి వెళ్తాం, కానీ జనరల్ సెక్రటరీ మావాడే, ట్రెజరర్ మనమే, ఎవరడ్డొచ్చినా మాదే మెజారిటీ అన్నంగానే ఆ మాటలు చాలా బాధపడింది మాకు. కలుపుకి వెళ్ళే విషయం కాదు అది. సో ఇవాళ పూర్తి మనం అందరూ కూర్చొని మాట్లాడాం. ఇలా మీరు మేము అంటే మనం కలిసి పనిచేయగలమా? ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో చూసాం, ఇలా సగం సగం ప్యానల్ వస్తే పనిచేయలేకపోయారు. మసకబారింది అనే మాట వరకు వచ్చేసింది మా అసోసియేషన్. మాకు కావాల్సింది అది కాదు. సో గెలిచిన మా సభ్యులు ఏమన్నారంటే, మేము అక్కడ పని చేయగలమా ఇలాంటి వాతావరణంలో? ఎవరు ఆదేశిస్తారు, ఎవరు మాట్లాడతారు? ఎందుకంటే ప్రశ్నించే మనోభావం మనకి. ఆ తర్వాత మా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయి మళ్ళీ గొడవలోనే మిగిలిపోతుందా, లేదా మా సంక్షేమ జరగకుండా ఉండడానికి కారణం మేము అక్కడున్న 11 మంది ప్రశ్నించడం వల్ల మనం ఒక డిసిజన్ తీసుకుంటామని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాలు విష్ణు మంచు గారు ప్రెసిడెంట్గా బాగా పనిచేయాలి. ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, మాటిచ్చారు. దానికి అడ్డు రాకూడదు. ఒకవేళ పని లేకపోతే మా మీద వేయకూడదు. అందువలన చాలా ఆలోచించిన తర్వాత, ఇది ఎమోషనల్ డిసిజన్ కాదు, మా సంక్షేమం కోసమే సినిమా బిడ్డలు ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉండొచ్చు, జాయింట్ సెక్రటరీ అయిన ఉత్తేజ్ గారు ఉండొచ్చు, వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీ గారు ఉండొచ్చు, మిగతా ఈసీ మెంబర్స్ అవచ్చు. మేము విష్ణు గారికి మా పదవి నుంచి రిజిగ్నేషన్ ఇస్తున్నాం, రాజీనామా ఇస్తున్నాం. ఎందుకంటే మీరు మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఫ్రీగా పనిచేయండి.
మేము బయట నుంచి చూస్తాం. మీరు ఏమేమి అనుకున్నారో చేయండి, కానీ మనల్ని గెలిపించిన ఓటర్లకి, మనం నమ్ముకుని ఓటేసిన ఓటర్లకి కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అందువలన వాళ్ళ సంక్షేమం జరుగుతుందని చూస్తూ ఉంటాము. రేపు ఒకవేళ మీరు పని చేయకపోతే వాళ్ళ తరపున ప్రశ్నిస్తాం. మీరు చేసే పనులకు అడ్డు రాం, మీరు ఫ్రీగా చేసుకోండి. ఇది ఒక డిగ్నిఫైడ్ డెసిషన్. గొడవలద్దు. ప్లీజ్ రన్ ద షో. బట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ షార్ట్ కమింగ్స్ వీ విల్ కంటిన్యూ టు క్వశ్చన్. ఎందుకంటే మాకు కూడా ఈక్వల్గా అంతే ఓట్లు వచ్చాయి. వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఓడిపోయామని మీరు చేసుకోండి అని వెళ్ళం. ఇది బాధతో కాదు, అక్కడ ఉండి పని చేయడం కన్నా గొప్ప పని, పని చేయించే పని, ప్రశ్నించే పని, ఓటేసిన మా ఓటర్ నమ్మకాన్ని నిలబెట్టుకునే పని చేస్తున్నాం. విష్ణు గారు, మా రెసిగ్నేషన్ మీరు ఒప్పుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. దీని వెనక ఉన్న కారణాలని వాళ్ళ తరపున ఒక 2 మాటలు మాట్లాడతారు. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్ టు టాక్. ఈ మధ్య ఇంకొక మాట నా తరపు నుంచి చెప్పాలి. నేను మా ప్రైమరీ సభ్యత్వానికి రాజీనామా రాశాను. మా ప్రెసిడెంట్ గారు విష్ణుమంచు గారు ప్రకాష్ రాజ్ రాజీనామాని నేను స్వీకరించని అన్నారు. ఒప్పుకుంటా, నా రాజీనామాని తిరిగి తీసుకుంటా, బట్ ఆన్ వన్ కండిషన్. మై డియర్ ప్రెసిడెంట్ విష్ణు గారు, రేపు మీరు బైలాస్ మార్చి తెలుగు వాడు కానివాడు పోటీ చేయడానికి వీల్లేదు అని మీరు మార్చకపోతే నా సదస్యత్వాన్ని నేను వాపస్ తీసుకుంటా, రెసిగ్నేషన్. ఒకవేళ మారిస్తే ఓటేయడానికో గెలిపించడానికి మాత్రమే మెంబర్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు. మీరు నాకు ఆ మాట ఇస్తే ప్రకాష్, లేదు ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా పోటీ పోయొచ్చు, ఇందుకు భాషా సమస్య లేదు, అవుట్ సైడర్ ఇన్సైడర్ లేదని మీరు మాట ఇస్తే నా సదస్యత్వాన్ని, నా రాజీనామాని తిరిగి తీసుకుంటా. యూ హ్యావ్ టు టెల్ మీ దట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, ఎవరు ఓటేసినా ఒక ప్యానల్కి వేయండి, వర్క్ బాగా జరుగుతుంది, లేకపోతే జరగదు అనే ఉద్దేశంతో మేము తేవడం జరిగింది. సరే, ఓకే, ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు, మెంబర్స్, కొంతమంది పర్సన్స్ నచ్చవచ్చు, కొంతమంది పర్సన్స్ నచ్చకపోవచ్చు. అలా డివైడ్గా అటు ఇటు వేసుకొని అందరూ దాంట్లో గెలిచాం. కానీ అందరం కలిసి పని చేయగలమా అనే ఇష్యూ దగ్గర నిన్న నా దగ్గర అందరూ చాలామంది రావడం, నిన్నే చేసేస్తామంటే వద్దు ఆలోచించి చేద్దాం, తప్పు చేయొద్దు, మనం అసలు ఫ్యాక్ట్ ఏంటి అని అనుకుని మనం వెళ్దాం అనుకుని ఒక డిసిషన్కి వచ్చి అప్పుడు చెప్పారు, లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్లు, లాస్ట్ టైం ఏమైంది, వాళ్ళు వీళ్ళు సగం సగం ఉంటే ప్రాబ్లమ్స్ ఎంతవరకు వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు శివాజీ రాజా నేను ఉన్నప్పుడు ఇనామినస్గా చేశాం కాబట్టి మేము సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాం. కానీ లాస్ట్ టైం ఎందుకు జరగలేదు? అటు ప్యానెల్ వాళ్ళు ఉన్నారు, ఇటు ప్యానెల్ వాళ్ళు ఉన్నారు. ఏ ప్రాబ్లం ఏది ఎత్తి చూపినా వీళ్ళు మామూలుని చేయనివ్వట్లేదు అనే ప్రాబ్లం వాళ్ళ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేసినప్పుడు ఇది తప్పు అంటే కనుక వాళ్ళు ఏమీ చెప్పకుండా చేసిన వాళ్ళు, అంటే నాకు జీవిత గారు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఈవిడ కూడా చెప్తారు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ జరగదు అనేది అందరికీ తెలిసిపోయింది. అందుకే మేము కూడా డిసైడ్ అయింది ఏంటంటే, విష్ణు గారు నాకు తమ్ముళ్ళు అంటాడు, నాకు చాలా ఇష్టం. నేను మొన్న మోహన్ బాబు గారితో చక్కగా మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. అది వేరు. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, రేపు పొద్దున ఒకటి నరేష్ గారు చాలా అద్భుతంగా ఎలక్షన్స్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను. అదే ఎక్స్పీరియన్సు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్రెసిడెంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఆయన మేము వెనకాలండి నడిపిస్తారని మాకు తెలుసు. అటువంటి టైంలో మేము ఏదన్నా క్వశ్చన్ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని కూడా మాకు అర్థమైపోయింది. ఎందుకంటే నరేష్ గారు అక్కడ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఇంక నరేష్ గారే
అక్కడ ఉంటారు అనే డౌట్ అనేది నాకు ఆల్రెడీ నేను విష్ణు గారితో కూడా చెప్పడం జరిగింది. ఇలా ఉంటే ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పాను నేను మొన్న. కంటిన్యూ అయితే కనుక ప్రాబ్లం అవుతుంది, మాకు సెట్ అవ్వదు, అది వర్క్ చేయాలంటే సెట్ అవ్వదు అనుకున్నాను. సరే, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చారు. ఓన్లీ ఈ ఒక్క రీజన్తోనే వర్క్ బాగా జరగాలి. ఇప్పుడు మేము ఉండి అందరూ ప్రశ్నించిన వాళ్ళే, బెనర్జీ దగ్గర నుంచి వనీష్ దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పు జరిగితే ఏలైతే చూపించే ధైర్యవంతులే మా దాంట్లో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి రేపొద్దున రప్చర్ అవుతుంది, గొడవలు అవుతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా భరించేసాం, చాలా పెయిన్ఫుల్గా ఉన్నాం మేమంతా. రప్చర్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. సో ఈ ఒక్కసారికి వాళ్ళ ప్యానల్ అందరూ ఉన్నారు కాబట్టి ఆ ప్యానల్కే మేము వదిలేస్తున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగుంటుంది. ఎందుకంటే అంత్యనిష్ఠూరం కల్లా ఆదినిష్ఠూరం మేలంటారు. ఇప్పుడు మమ్మల్ని ఎంతమంది ఏం తిట్టుకున్నా నో ప్రాబ్లం, ఎందుకు ఇట్లా చేశారు, తప్పు చేశారు అని అనుకున్నా పర్వాలేదు. కానీ ఏం చేసినా అసోసియేషన్కి మంచి జరగాలి, వాళ్ళు మేనిఫెస్టో కరెక్ట్గా వెళ్ళాలంటే మేము అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే మేము అందరూ ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకంటే వేరే ఉద్దేశమే లేదు. విష్ణు గారికి మేము ఎప్పుడు కూడా ఏదున్నా కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది 100% చేస్తారనే నమ్మకం మాకు ఉంది. చెయ్యాలి అని కోరుకుంటున్నాను నేను. ఇంతకంటే వాళ్ళతో వేరే విభేదాలు కానీ అవి కానీ ఇక నుంచి ఇక్కడితో నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంకా ఎక్కడికి ఏమీ నేను చేయను. సో ఒక్కసారికి క్షమించండి. ఎందుకంటే ఎవరిని అడుగుతున్నాను క్షమించండి అని. ఈరోజు మమ్మల్ని నన్ను ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, డెఫినెట్గా మీ వెనకాల మేము ఉంటాం, ఎప్పుడూ ఉంటాం. ఒకవేళ దాంట్లో సభ్యత్వం లేకపోయినా, దాంట్లో ఇది లేకపోయినా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నేను లేకపోయినా నేను మీ అందరికీ మేము అందరం అండగా ఉంటామని నేను ఇప్పటికీ మాటిస్తూ నేను రిజిగ్నేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు లాస్ట్ టైం జరిగినవి అన్నీ తెలుసు. చాలా చేసుకుంటూ వచ్చారు. నేను చాలా సహించాను, చాలాసార్లు అడిగాను, అన్నీ ఆగిపోయినాయి. తర్వాత ఎలక్షన్స్ మొదలైనవి. ఎలక్షన్స్ గురించి ఇక పూర్వపరాలు మాట్లాడుతూ అనవసరం. ఎలక్షన్స్ మొదలైన తర్వాత ఎలక్షన్ స్పీచెస్లో నరేష్ గారు నన్ను ముఠానాయకుడు అడ్డుపడతాడు, లీడరు అందరినీ పోగు చేస్తాడనేసి చాలా మాట్లాడిన. అప్పటికి నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. నేను అసలు ప్రశ్నించేవాడిని తప్పితే. అన్నీ అయిపోయినాయి, ఎలక్షన్స్ జరిగినాయి. నేను ఇవాళ రెసిగ్నేషన్, నా పదవి నేను గెలిచిన తర్వాత నన్ను అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నా కూడా నాకు అసలు ఏ మాత్రం కూడా సంతోషమో లేకపోతే చలనం లేదండి. నా చలనం మీకు తెలియదండి. నేను మాట్లాడితే నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటారు. నేను 3 రోజుల నుంచి ఎలక్షన్లో నేను దూరంగా నిలబడ్డానండి. అక్కడ తనీష్ని తిడుతున్నారు మోహన్ బాబు గారు. తిడుతుంటే విష్ణు ఉన్నాడు. విష్ణు దగ్గరికి వెళ్ళి, నానా గొడవలొద్దు నానా అన్న అంటే వెంటనే మోహన్ బాబు గారు కొడతానికి వచ్చేసారండి. విష్ణు బాబు లాగేశాడు నన్ను. పచ్చి బూతులు, అమ్మ బూతులు అరగంట సేపు తిడుతూనే ఉన్నారు. నాకు షాక్లో అయిపోయానండి నేను. నాకు నిజంగా ఇప్పుడు నాకు చాలా అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. మోహన్ బాబు గారు పెళ్లి కాకముందు నుంచి మా ఇంట్లో మనిషి, నేను వాళ్ళ ఇంట్లో మనిషిని. మంచులక్ష్మి పుట్టినప్పుడు విద్యావతి అక్క దగ్గర నేను మంచులక్ష్మి పుట్టినప్పటి నుంచి లక్ష్మిని ఎత్తుకుని తిరిగేవాడిని వాళ్ళ ఇంట్లో. విష్ణుని ఎత్తుకుని తిరిగేవాడిని. ఆయన అంతసేపు అరగంట తిడుతూ ఉంటే నేను అసలు విష్ణు మనోజ్ వచ్చి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏమనొద్దు, మీరు తిరిగి ఏమనొద్దు, సారీ అని చెప్పారు. తర్వాత అక్కడ ఆయన డిఆర్సి పెద్ద మనిషి అండి. గొడవలు జరిగితే గొడవలు జరగకుండా ఆపాలి. మిగతా డిఆర్సి మెంబర్స్ కూడా ఉన్నారు అక్కడ. ఎవరు కూడా ఒక్క మాట ఆయన్ని ఆపటానికి కూడా ప్రయత్నించేయాల. అటువంటి మా అసోసియేషన్లో నేను మెంబర్గా అందరి ముందు అన్ని బూతులు తిడుతుంటే అసోసియేషన్లో ఇక నేను ఎందుకు ఉండాలండి? మా వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు ఎవ్వరు లేరు. దూరాన ఉన్నారు అందరూ.
తనీష్ పాపం ఏడుస్తున్నాడు. నాకు చాలా చాలా బాధ కలిసింది. అప్పుడు వెంటనే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి మూవీ అసోసియేషన్ నుంచి అసలు నేను మొత్తం మెంబర్షిప్ తీసేసుకుని నాకు వద్దు, ఇలాగెందుకు బతకాలి, ఇంత అవమానం. మా ఇంట్లో మా ఫ్యామిలీ, మా ఆవిడ ఎంత బాధపడ్డారంటే అందుకనే నేను విష్ణు మంచివాడు, విష్ణు నేను బాగా చేస్తాడు, మంచి యంగ్ స్టార్, లెట్ హిమ్ డూ ఇట్, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అండి. యాజ్ ఆల్ సెడ్ దట్ నేను చాలా చెప్తే చాలా నేను నిజంగా 3 రోజుల నుంచి నాకు చాలా నిర్మల మోహన్ బాబు గారు వైఫ్ ఫోన్ చేసి చాలా బాధపడింది, చెప్పింది ఇలాగా విన్నాను, టీవీలో చూశాను, బాధపడదు బెనర్జీ, నేను చెప్తాను ఆయనకి. అది నేను చెప్పాను నాకు ఏం అక్కర్లేదు, వాళ్ళు సారీ అదేంటి ఏం అక్కర్లేదు. నాకు చాలా బాధేసింది. అంత 100 మందిలో అమ్మా బూతులు తిడుతూనే ఉన్నారు అరగంట సేపు. నా గుండెల్లో భారంగా ఉందండి. ఇంకా ఇవాళ నేను రిజైన్ చేసేసి బయటకు వచ్చేస్తాను, నాకు కొంత భారం తగ్గుందండి. విష్ణు నాన్న నువ్వు బాగా చేస్తావని నమ్మకం ఉంది, మీరు బాగా చేయండి, వాళ్ళందరికీ బాగా చేసి మంచి పేరు తెచ్చుకోండి. సారీ. అందరికీ నమస్కారం అండి. ఎలక్షన్స్ టైంలో కూడా, ఎలక్షన్స్కి ముందు అందరూ మాట్లాడుతున్నా నేను కామ్గా మనం పని చేద్దాం, గెలిస్తే ఇంకా మంచి పనులు చేద్దాం అని ఏదితోనూ ఏ రోజు మీడియా ముందుకు రాలేదు, ఏమీ మాట్లాడలేదు. బికాజ్ ఒకళ్ళని అనడం కానీ, ఒకళ్ళ నుంచి మాటలు పడడం కానీ అవి ఎక్కువ వాటికి దూరంగానే ఉంటాను ఎక్కువ నేను. బట్ ఈరోజు తప్పట్లేదు మాట్లాడడం. ముందుగా నాకు ఓట్ వేసి గెలిపించిన మా మెంబర్స్ అందరికీ, ఎవరెవరైతే నాకు ఓట్లు వేశారో వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్ ద సేమ్ టైం ఐఎమ్ వెరీ సారీ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటున్నందుకు. ఎందుకంటే చాలామంది మా మెంబర్స్ నేను పర్సనల్గా ఫోన్ చేసి మా ఎజెండా చెప్పడానికి, అలాగే ఎలక్షన్కి రండి అని ఫోన్ చేసి పిలవడానికి చేసినప్పుడల్లా నాన్న సాయి, అంటే నన్ను సాయి సుభాకర్ అనేవారు చిన్నప్పుడు. నాన్న సాయి, నువ్వు మా పిల్లోడివి, నీకు కృష్ణానగర్ నుంచి నువ్వు అంత స్థాయికి ఎదిగావు, నీకు మా కష్టాలు కూడా తెలుసు, సో నువ్వు ఉంటే నువ్వు అక్కడికి గెలిస్తే మరి మా ప్రాబ్లమ్స్ని రిప్రజెంట్ చేయగలవు అని అన్నప్పుడు మా నాన్నగారిని గుర్తు చేసి మీ నాన్నగారు మంచి ఫ్రెండ్ నాకు, నువ్వు మా పిల్లోడివి, నువ్వు ఉండాలి అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. కానీ ఈరోజు ఈ డెసిషన్ తీసుకుంటున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి సారీ చెప్తున్నాను. కానీ ఈ డెసిషన్ తీసుకోవడం మాత్రం మా మంచికే, మా మెంబర్స్ మంచికే. ముందు నుంచి అంటూనే ఉన్నాం, శ్రీకాంత్ గారు కూడా చెప్పారు ప్యానల్ వైజ్ వస్తే మంచి పని చేయగలం. ఎందుకంటే లాస్ట్ టర్మ్లో కూడా నేను ఈసీ మెంబర్గా పనిచేశాను. శివాజీ రాజా గారు మా ప్రెసిడెంట్గా నేను వాళ్ళ ప్యానల్ నుంచి చేశాను, ఆయన రాలేకపోయారు, నరేష్ గారు చేశారు, మా ప్రెసిడెంట్ అయ్యారు. చాలా గొడవలు జరిగాయండి, అంటే ఈసీ మీటింగ్స్లో కానీ, అంటే అభిప్రాయాలు వేరు కలుపుకోలేకుండా పోవడం. ఆ తర్వాత సరే చాలా జరిగాయి, అవన్నీ మీకు తెలిసిందే, మీరు చూసిందే. కానీ లాస్ట్కి వచ్చేసరికి నరేష్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, వాళ్ళు మమ్మల్ని పని చేయనివ్వలేదు అని. వీఆర్ జస్ట్ ఈసీ మెంబర్స్ అండి, మేము పని చేయలేకపోవడం ఏముంటుంది. సో ఈసారి ఇది కూడా రాకూడదు, మేము పని చేయనివ్వట్లేదు, అడ్డుపడుతున్నాం అనే ఇది కూడా రాకూడదు అనేది ఒకటి. అలాగే బెనర్జీ సార్ చెప్పినట్టు మోహన్ బాబు గారు, విష్ణన్న, మనోజ్ అన్న, ఐ లవ్ దెమ్ ఎ లాట్, చాలా ఇష్టం నాకు వాళ్ళంటే. బట్ అనుకోని పరిస్థితుల్లో ఎలక్షన్స్లో ఫస్ట్ నేను ప్రకాష్ సార్ ఐడియాలజీకి ఇటు ఉండడం, తర్వాత విష్ణుని అనౌన్స్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. బట్ ఎప్పటికీ నాకు వాళ్ళంటే ఇష్టమే. మొన్న జరిగిన ఎలక్షన్స్లో
ఎందుకు కోపం వచ్చిందో ఆయన తిట్టారు. కొంచెం ఇంకా అంటే ఆయన బూతులు తిట్టి నా మీదకి వచ్చేసరికి బెన్ సార్ ఎందుకు అని నన్ను డిఫెండ్ చేయడానికి, నన్ను ఇది చేయడానికి రావడంతో ఆయన కూడా మాట్లాడినారు. ఐఎమ్ రియలీ సారీ బెన్ సార్. చెప్పాలంటే అది నా వల్లే జరిగింది మీకు. తర్వాత నాకు ఏడుపు వచ్చేసింది, నేర్చాను. విష్ణు అన్న వచ్చేసారు, మనోజ్ అన్న వచ్చారు, దగ్గర తీసుకున్నారు. ఏడోకి రారే తమ్ముడు, ఏంట్రా నువ్వు కూడా, అన్నీ తెలుసు కదా నాన్న గురించి, అయినా జస్ట్ ఏదో కానీ నీ మీద అలాగే ప్రేమ ఉంటుంది. జస్ట్ అదంతా ఐ అగ్రీ, నాకు తెలుసు. విష్ణన్న మనోజ్ అన్న నన్ను తమ్ముళ్ళనే చూసుకుంటారు, నేను వాళ్ళ ఇంట్లోనే ఒక పిల్లోడిలాగా అని. బట్ ఆ తిడుతున్న విధానంలో మా అమ్మని కించపరిచే బూతులు వచ్చేసరికి, బికాజ్ మై మామ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. మీ అందరికీ తెలిసిన విషయమే. మేము ముగ్గురు అబ్బాయిలో అమ్మాయి చూసుకుంటుంది ఏదైనా. ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ అంతా ఫ్యామిలీనే. మర్చిపోదాం అనుకున్నా అమ్మనంటే తీసుకోలేం కదా, ఎక్కడో లోపల ఒక దెబ్బ తగిలినా ఎంత రుద్దినా మచ్చ ఉండిపోతుంది, అది అలా ఉండిపోయింది. సో కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్, రేపు మేబీ ఈసీ మీటింగ్స్ జరుగుతాయి, అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. మేబీ మా వ్యూస్ మేము చెప్పుకోలేకపోవచ్చేమో ఈ భయానికి. ఎందుకు ఇలా భయపడడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే ఇది నా పర్సనల్ వ్యూ, అంటే అందరిది కాదు. ఒక మాట గట్టిగా తప్పు అనిపిస్తే మనం అడిగేలా ఉండాలి, కానీ అరే గొడవ వద్దేమో లేదా ఏమైనా అంటారేమో అనే భయంతో ఉండడం కరెక్ట్ కాదనిపించింది. సో అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. బట్ నో ఆఫెన్స్ టు విష్ణన్న, ఐ లవ్ యూ లాట్ యాజ్ మై బ్రదర్ చాలా. అలాగే మనోజ్ అన్న, ఐఎమ్ సారీ ఫర్ టేకింగ్ దిస్ డెసిషన్. ఇట్స్ నాట్ మీకు ఆపోజిట్గా వెళ్తున్నాను మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు. నేను హర్ట్ అయ్యి ఆ పెయిన్లో ఉన్నాను. ఐ కెనాట్ డూ దిస్ నెక్స్ట్ టైం, ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ నెక్స్ట్ టైం అనే ఒక ఇట్స్ ఫర్ దాట్, అంతే, నథింగ్ ఎల్స్. బట్ ఐ హోప్ విష్ణన్న యుడ్ బి ఎ గ్రేట్ లీడర్ అండ్ యుడ్ హ్యాండిల్ మా అండ్ ఇట్స్ మెంబర్స్ వెరీ వెల్ అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో ఉంది. అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా పద్మ చావు బ్రతుకుల్లో ఉంటే అందరినీ కాపాడే 24ని కాపాడే చిరంజీవి గారు మొదలుకొని ప్రకాష్ రాజ్ గారు, జీవిత గారు, శ్రీకాంత్ గారు, బెన్నన్న, సోకాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్లోనే ఉన్నారు చివరి ప్రయాణం వరకు. నరేష్ నుంచి ఒక్క ఫోన్ కాల్, సున్నితమైన వాళ్ళం మేము కళాకారులు, చెయ్యేస్తే పొంగిపోతాం. నీ ఈసీ మెంబర్ని, నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఈసీ, ఇప్పుడు జాయింట్ సెక్రటరీ, ఓకే. ఒక ఫోన్ కాల్ పరామర్శ, ఈసీకే పరామర్శ లేని వాడివి సభ్యులకేం పరామర్శ చేస్తావు? ఎందుకంటే నీ పంపిణీల పనులలో ఉన్నావు, నీ పార్టీల పనులలో ఉన్నావు. సారీ పద్దు, లవ్ యూ. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను మామూలుగా పోటీలకు పోను, మిమిక్రీ కాంపిటీషన్స్ కూడా నేను ఎప్పుడు పోలే. ఎందుకంటే నేను అంటే అటు గెలిచినా ఓడిపోయినా ఒకేలాగా తీసుకుంటాను. కాబట్టి ఇంత మెజారిటీతో ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారా అని నాకు ఆ మెజారిటీ ఓట్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. నేను మాట్లాడొద్దు అనుకున్నాను, బట్ నన్ను ఇంత ఘనంగా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అందరికీ పేరు పేరున నా కుటుంబ సభ్యుల తరఫున, మా ప్యానల్ తరఫున, నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అందరికీ. బట్ నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి
నాకు ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, ఓట్లు వేయని వాళ్ళు కావచ్చు, నిరాశపడొద్దు. నేను 24 అవర్స్ నేను అబద్ధాలు మాట్లాడే వ్యక్తిని కాదు. ఒకే ఒక అబద్ధం మాట్లాడాను మీడియా వాళ్ళతో. లోపట అంత రచ్చ జరుగుతున్నా కూడా నేను బయటకు వచ్చి అన్నయ్యలతో ఏమో గొడవలు జరుగుతుందంటే లేదండి, అందరూ హ్యాపీగా ఉన్నారు, అంత మంచిగా ఉన్నారు, ఏం గొడవ జరగట్లేదని అబద్ధాలు చెప్పాను. కానీ ఆ గొడవలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి ఇట్లుంటుందా, ఇదా, ఏంది, ఎక్కడికి పోతా ఉన్నాం, ఏంది ఇదంతా కథ, ఇంత దారుణంగానా, ఇట్లా ఉంటుందా అని అనుకున్నాం. ఆ తర్వాత నాకు చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. మళ్ళీ కొంచెం బయటకు వచ్చేసి మీ అందరితో సరదాగా ఏదో అట్లా నవ్వుతూ మాట్లాడేసి మళ్ళీ లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఏదేమైనా నన్ను ఇంత మెజారిటీతో గెలిపించినటువంటి మా సభ్యులకి, మా కళాకారులకి అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరికీ మేము ఆ అసోసియేషన్లో ఆ ప్యానెల్లో ఉన్నా అక్కడ మేము లేకున్నా మీకోసం 24 అవర్స్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వాళ్ళు చేసినా చేయకున్నా మేము కూడా వాళ్ళతో పాటు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చేయలేనిది మీకు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ రకంగానైనా మేము కష్టపడడానికి, ఇక్కడ అన్న వాళ్ళందరూ కూడా మేము కష్టపడడానికే ఉన్నాం. మేమేమి పారిపోవడానికి కాదు, మేమేం తప్పించుకోవడానికి కాదు. ఒకటే ప్యానెల్ ఉంటే అది బాగా ఇంకొకరి మీద నిందలు వేయకుండా ఉంటుంది కాబట్టి మేము ఈ డిసిషన్ తీసుకోవడం జరిగిందని అనుకుంటున్నాను. సో అంటున్నాను. అండ్ లాస్ట్ టైం జరిగినటువంటి నరేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది కరెక్టే కదా, వాళ్ళ ప్యానెలే ఉన్నది అనుకోండి, వాళ్ళ టీమే వర్క్ చేసినప్పుడు ఇంకా మధ్యలో మేము అడ్డు పెట్టడానికి, అడ్డు పుల్ల వేయడానికి మాకేం అధికారం ఉండవు కాబట్టి వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారు. మాకు ఏదైతేనేం మా సభ్యులకి మంచి జరగాలి, మా సభ్యులు బాగుండాలి, మేమందరం బాగుండాలి, మనందరం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ డిసిజన్ తీసుకున్నామని చెప్పేసి తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ దాని రెసిగ్నేషన్స్ పంపించారు. అన్యతా భావించకండి, ఒక భయం వాతావరణంలో పనిచేయలేము. అండ్ మాకు ఓటేసిన వాళ్ళు ఇదేంటి ఇలా అనొచ్చు, ముందు జరగబోయేది మాకు అర్థమవుతుంది, ఇందులో ఉన్నాం కాబట్టి అన్నీ బయట చెప్పలేము. బట్ పనిచేసే వాతావరణం లేదు అని ఈ మెంబర్సు, ఇది నా డిసిజన్ కాదు. నా డిసిజన్ ఎప్పుడు ఇంతే, ఓడిచినా గెలిచినా నేను ప్రశ్నిస్తూ ఉంటా. ప్రతి మంత్ నా డార్లింగ్ విష్ణుని రిపోర్ట్ కార్డ్ అడుగుతూనే ఉంటా, చేసేవా లేదా అని. ఎందుకంటే అది నా బాధ్యత, నన్ను నమ్మారు కాబట్టి. బట్ ఈ డిసిజన్ను ఒక కలెక్టివ్, ఈ ప్యానల్ ఎప్పుడు కలిసి డిసిజన్ తీసుకున్నాం. వీళ్ళ ఆవేదన అర్థమైంది, వీళ్ళ ఒంటరితనం అర్థమైంది, వీళ్ళ అసహాయకత అర్థమైంది. మా గ్రూప్లో ఒకటి చెప్పాడు, అక్కడ ఉంటే 11 మంది ఉంటాము, చేయలేము, బయట వచ్చి వాళ్ళని చేయనిస్తే మేము 100 మంది ఉంటాం ప్రశ్నించడానికని. అది మంచి మాటే, ఒక గుడ్ అపోజిషన్ ఉండాలి, మీకు అడ్డుపడము. కానీ ఒక మాట ఇస్తా, పని చేయకపోతే మాత్రం ప్రశ్నిస్తాం. ఆ అనుమానం ఉంది. బట్ బియాండ్ దట్, డియర్ విష్ణు, యూ మే ఎక్సీడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ అని స్టార్ట్ చేస్తారని అలాంటి ఏ ఐడియా లేదు. మళ్ళీ చెప్తా, ఈ ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ లేవు. మేము వచ్చింది మా అసోసియేషన్లో ఉన్న సమస్యల్ని చూసి దాన్ని స్పందించడానికే తప్ప అక్కడ ప్రెసిడెంట్ అవడం ఇంకొకడవని కాదు. అవ్వలేదైతే అక్కడ ఉండి వాళ్ళ కోసం పనిచేస్తాం, కానీ మేమేదో 10 మంది తీసుకుని ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మలు స్టార్ట్ చేయము. అలాంటి ఐడియాలు మాకు లేవు. మేము ఎంత చేయగలం మాకు తెలుసండి. చిన్నపిల్లోళ్ళు ఆ దౌర్జన్యంతో పని చేయలేము. అర్థం కాదా మీకు? మళ్ళీ ఎందుకు ఇరికిస్తారు? ఇంత సాఫ్ట్గా, ఇంత వినయంగా మా అసోసియేషన్ ముఖ్యం, మేము ఊరుకోం అలాంటిది ఏదైనా జరుగుతుంటే మేము అడ్డుపడతావేమో నచ్చకపోయిన విషయాలు చేస్తే అని గెలిచిన వాళ్ళు ఆ బాధలు పని చేయలేము, మీరు పని చేయండి అని చెప్తున్నాం. మళ్ళీ ఎందుకు తీస్తారు? ఇది చాలా బాధాకరమైన, చాలా పెయిన్ఫుల్ డిసిజన్. బట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ డిసిజన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మా మంచిగా ఉండాలి మనకి, అది కదా. లెట్ విష్ణు డూ ఇట్.
సో వాట్ ఎందుకు? ఎందుకంటే విష్ణు గారే సెక్రటరీ నా వైపు ఉన్నారు, ట్రెజరర్ మా ఉన్నారు, మనల్ని ఎవరినో ఆపొద్దంటే అక్కడే మనకి సపరేట్నెస్ కలిసిపడింది. సో వద్దు, దాన్ని పెద్దది చేయొద్దు ప్లీజ్. నిజంగా వాట్ వీ లవ్, ఎంత ప్రేమతో వచ్చామో దానికోసమే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఉంటాం, ప్రశ్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.